బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి ప్రకాష్ రాజ్ వచ్చారు. సుమారు గంట నుంచి ప్రకాష్ రాజ్ను అధికారులు విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో విచారణకు రావాలంటూ 10 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్టుగా ఈడీ భావిస్తోంది. దీంతో తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జంగిల్ రమ్మీ యాడ్లో నటించిన ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. అటు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. గంట నుంచి కూడా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ప్రకాష్ రాజ్ ఆల్రెడీ వచ్చారు. గంట నుంచి కూడా విచారణ కొనసాగుతోంది అంటున్నారు. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అండ్ లోపలికి వెళ్లేటప్పుడు ప్రకాష్ రాజ్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంట సేపటి నుంచి ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ను విచారణ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రకాష్ రాజ్ తను ఆన్లైన్ లో పేకాటకు సంబంధించినటువంటి కొన్ని యాప్స్ లలో ఆయన ప్రమోషన్స్ నిర్వహించడం జరిగింది. అందుకు గాను ఆయన పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. కేవలం పేకాటకు సంబంధించినటువంటి యాప్స్ మాత్రమే కాకుండా వివిధ బెట్టింగ్ యాప్స్ ను కూడా ఆయన ప్రమోట్ చేసినట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వాటన్నిటిపైన ఇప్పుడు ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తం ఎంతకాలం పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో సంపాదించారు, అసలు ఒక నటుడిగా ఉండి బాధ్యత కలిగినటువంటి సీనియర్ నటుడిగా ఉండి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, లీగల్ ఇల్లీగల్ పరమైనటువంటి వ్యవహారాలను మన చెక్ చేసుకుని చేశారా అనే కోణంలో కూడా ప్రజెంట్ ప్రకాష్ రాజ్ ను విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఆ విచారణకు హాజరయ్యే ముందు ఆయన పలు డాక్యుమెంట్స్ ని కూడా తీసుకువచ్చినట్లు కూడా మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటికి సంబంధించి అయితే తగిన ఆధారాలతో ఆయన చేసినటువంటి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉన్నాయో వాటికి పరమైనటువంటి ఒక సంజాయిషి, ఒక వివరణ అనేది ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటికి తాలూకు కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు వీటన్నిటి మీదనే ప్రజెంట్ విచారణ అనేది కొనసాగుతోంది. ఈ విచారణలో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కేసులో మొట్టమొదటిసారి ఈడీ విచారణకు హాజరైనటువంటి నటుడిగా ప్రకాష్ రాజ్ ఉన్నారు. గతంలో ఆయనకు 10 రోజుల క్రితం నోటీసులు ఇచ్చి వాళ్ళ విచారణకు హాజరు కావాలన్నప్పుడు ఆయన ఇవాళ విచారణకు తప్పకుండా హాజరయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ కంటే ముందు నటుడు దగ్గుబాటి రానాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు. మరి రెండోసారి విచారణకు హాజరవుతారా లేదనేటువంటి ఒక సస్పెన్స్ ఒకవైపు కొనసాగుతూ ఉండగానే ఇవాళ ప్రకాష్ రాజ్ అసలు విచారణకు వస్తారా లేదనేది ఉత్కంఠకు తెరపడింది. ఆయన మొత్తానికి ఇచ్చినటువంటి నోటీసులకు కట్టుబడుతూ ప్రస్తుతం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈడీ విచారణ అనేది కొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే ఆయన మీద ఒకవైపున పోలీసులు కేసు నమోదు చేశారు లాండ్ ఆర్డర్ పరంగా. వీటి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ను ఎఫ్ఐఆర్ కాపీలను తీసుకొని ఈడీ అధికారులు ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేశారు. కాబట్టి వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఇందులో ఎంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో ప్రకాష్ రాజు వసూలు చేశారు వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ కు సంబంధించిన ఆ నిర్వాహకుల దగ్గర నుంచి అనేది కూడా పూర్తిగా అతని దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రత్న.